ఖమ్మం కార్యాలయంలో ప్రియాంక గాంధీ యొక్క బర్త్డే సెలబ్రేషన్ సంబంధించిన సెలబ్రేషన్ చేసుకున్నాము. కేక్ కటింగ్ చేశాము. ఈ ఒకేషన్లో మన పార్టీ జిల్లా ప్రెసిడెంట్ గారు దుర్గాప్రసాద్ గారు, పెద్దలు నాగేశ్వరరావు గారు, ఎమ్మెల్సీ బాల్సాని గారు, మిగతా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కలిసి మేము సెలబ్రేట్ చేసుకున్నాము. ఇదే విధంగా ప్రియాంక గాంధీని మేము ఒక్కటే కోరుకుంటున్నాము, రాహుల్ గాంధీతో పాటు వీరు కూడా మా పార్టీని స్ట్రెంథెన్ చేసి ముందుకు తీసుకెళ్లాలనేది కోరిక మాది. నేను వారిని లోక్సభలో దగ్గరగా చూశానన్నమాట. చాలా చక్కగా మాట్లాడుతుంది. హిందీ మీద కూడా పూర్తి స్థాయిగా అవగాహన ఉంది. మరి చాలా మంచి స్పీకర్. వీరు మా ఫ్యూచర్ అన్నమాట. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వీళ్ళిద్దరూ మమ్మల్ని లీడ్ చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈరోజు ప్రియాంక గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. నాయనమ్మ పోలికలే కాకుండా వారసత్వంతో పాటు ఆమెలో ఉన్న చాణుక్యతని కూడా పుణికిపుచ్చుకున్నటువంటి మహానాయకురాలు ప్రియాంక గాంధీ గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటమే ఎంపీగా ఘన విజయాన్ని సాధించి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అలుపెరుగని శ్రామికురాలుగా కూడా ఆవిడ గుర్తింపు పొందారు. అలాంటి ప్రియాంక గాంధీ గారి పుట్టినరోజు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆవిడ ఇంకా మంచి పదవులు అధిరోహించాలని, వాళ్ళ నాయనమ్మ గారు ఏ విధంగా అయితే స్ప్లిట్ సెకండ్స్లో నిర్ణయాలు తీసుకున్నారో అలాంటి నిర్ణయాలు తీసుకొని ముందు కూడా కాంగ్రెస్ పార్టీని నడిపించే విధంగా తన అప్రజాసంగా సాగిపోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము.